హలో ఫ్రెండ్స్, నేను విజయ. ఏంటి కుకింగ్ ఛానల్లో ఐరన్ బాక్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇంకేముందండి, ఐరన్ చేస్తుంటే ఇదిగోండి ఈ విధంగా కాలి ప్లేట్ అనేది ఇంత బ్లాక్గా అయిపోయింది. ఇక దీన్ని ఎలా వదిలించాలి అని ఒక చిన్న ప్రయోగం అయితే చేస్తున్నాను. నేను కూడా కొన్ని వీడియోస్ చూశాను. అయితే అది ఏది సక్సెస్ కాలేదో అయ్యిందో మీరు ముందు చూడండి. అయితే ముందుగా హైలో పెట్టుకొని ప్లగ్ పెట్టి కొద్దిసేపు దీన్ని హీట్ చేసుకోవాలి. హీట్ చేసిన తర్వాత ప్లగ్ని తీసివేసి పై సైడ్ నుంచి నేను కొంచెం పెప్సడెంట్ వేస్తున్నాను. ఆ తర్వాత ఒక స్పూను సోడా ఉప్పు, ఒక స్పూను సాల్ట్ కూడా దీని పై సైడ్ నుంచి ఈ విధంగా వేసుకొని తర్వాత స్క్రబ్బర్తో ఈ విధంగా కొద్దిగా నేను రుద్దుతున్నానండి. ఆ తర్వాత ఇది అనేది పోవట్లేదు. అయితే ఇంకొంచెం ఎక్కువగా సాల్ట్ వేసుకొని ఇలా పై సైడ్ నుంచి కొంచెం స్ప్రెడ్ చేసి కొంచెం నీళ్ళ తడి చేసుకొని ఈ యొక్క కింది సైడు ఈ విధంగా ఐరన్తో ఈ విధంగా రుద్దుతున్నాను. ఇలా వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఇలా కొద్దిగా రుద్దానండి. నా శ్రమ వేస్ట్ అవుతుంది కానీ ఇదైతే క్లీన్ కావట్లేదు. అయితే అప్పుడే నాకు ఒక మెరుపు లాంటి ఐడియా వచ్చిందండి. అదేంటంటే హార్పిక్ తీసుకున్నాను. దీని యొక్క ప్లేట్ మీద ఒకసారి ఇలా వేసి చూశాను, వర్క్ అవుతుందో లేదో ఇది కూడా టెస్ట్ చేద్దామని. ఆ తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచాను, ఒక 2-3 నిమిషాలకి. తర్వాత నేను స్క్రబ్బర్ తీసుకున్నానండి, స్టీల్ది తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ సారి అయితే కొంచెం రుద్దడం స్టార్ట్ చేశాను. మధ్యలో నీళ్ళ తడి చేసుకుంటున్నాను. ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యేటట్టుగా చూసుకొని తర్వాత ఇప్పుడు స్టీల్ పీస్ తీసుకొని కొంచెం ఒక్క సైడ్ నుంచి, మొత్తం సెంటర్ నుంచి కాకుండా ఒక్క సైడ్ నుంచి రుద్దడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఒక సైడు ఇలా కొంచెం మెల్లమెల్లగా రుద్దడం స్టార్ట్ చేశాక మళ్ళీ ఒకసారి గమనించి చూశాను. అంతేనండి, ఇది వర్క్ అవుతుంది. ఇంకా అంతే. మళ్ళీసారి దాన్ని తీసేసి ఇంకొంచెం సైడ్లోకి ఉంటున్న దాన్ని ఇంకొంచెం హార్పిక్ వేసుకొని కొద్దిసేపు ఉంచి ఆ తర్వాత రుద్దడం అయితే స్టార్ట్ చేశాను. తర్వాత నీళ్ళ తడి చేసుకుంటూ ఈ పై ప్లేట్ని అనేది కొంచెం నీట్గా తీసుకున్నాను. ఇంకొంచెం మరకలనే ఉన్నాయి కదా, దానికోసం అయితే ఇలా గ్లేస్ కంపెనీది తీసుకున్నానండి. గలా కంపెనీది కూడా చాలా బాగుంటుంది, బ్లూ కలర్లో వస్తుంది. ఇలా ఈ యొక్క స్క్రబ్బర్తో ఇలా కొంచెం రుద్దాను, నీట్గా వచ్చేసింది. ఆ తర్వాత నీళ్ళ తడితో ఇలా పై సైడు కింది సైడు ప్లేట్ని ఈ విధంగా తుడుస్తున్నాను అనమాట. కడగట్లేదు, ఎందుకంటే లోపల సైడ్ ఎలక్ట్రికల్ సామాన్ కదండి, అందుకని. తర్వాత చూడండి, చాలా అంటే చాలా నీట్గా వచ్చేసింది. తక్కువ శ్రమతో చాలా త్వరగా కూడా ఇది అనేది క్లీన్ అవుతుంది. ఇంకా కొద్దిసేపు ఇలా నీళ్ళని ఇదిలిచ్చి ఎండలో ఉంచుతున్నానండి. మరి ట్రై చేయమని అయితే చెప్పానండి, మీకు నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.